ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ జనరల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ కాకపోతే మీరు ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ అవసరం లేకుండా మన మొబైల్లో ఉండే VPN ద్వారా మన యొక్క ఇంటర్నెట్ యొక్క స్పీడ్ని ఏ విధంగా మనం ఇంక్రీజ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ని మీరు డైరెక్ట్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది VPNని రకరకాలుగా యూజ్ అనేది చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ఏదైనా బ్లాక్ అయిన వెబ్సైట్ని మీరు చూడాలన్నా లేదంటే ఏం చేయాలన్నా మీరు చూసుకోవచ్చు. బట్ దీని ద్వారా మీకు 100% పాసిబుల్ కావడం జరుగుతుంది. పైగా ఇన్బిల్డ్గా మన యొక్క మొబైల్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ని మీరు యూజ్ అయితే చేయాల్సిన అవసరం లేదు. దాని ద్వారా మీరు ఏదైనా చేసుకోవచ్చు. బట్ మీరు లీగల్ పర్పస్ అయితే వాడండి, ఇల్లీగల్ పర్పస్ అయితే ఈ వీడియోని మిస్యూజ్ అయితే చేయకండి. ఎందుకంటే VPNతో మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిస్అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు VPNని మీ యొక్క మొబైల్లో మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు కనెక్షన్ అండ్ షేరింగ్ పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా ఇందులోనే మీకు VPN పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఇది డిఫాల్ట్ VPN అన్నమాట. అలాంటప్పుడు మీరు చూసుకోవచ్చు మీ యొక్క మొబైల్లో ఏవైతే VPNs ఉంటాయో మీకు ఇక్కడనే కనిపిస్తుంటాయి. అలా కాకుండా వీటిని మీరు డేట్ చేసుకొని డైరెక్ట్ మీరు స్వతహాగా ఒక VPNని క్రియేట్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మీరు ఎలా క్రియేట్ చేస్తారంటే పైన మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దాన్ని క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నేమ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే న్యూ VPN ఈ విధంగా టైప్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు ఎక్కడ స్పేస్ అయితే ఇవ్వద్దు, డైరెక్ట్ మీరు నేమ్ ప్లేస్ లో న్యూ VPN అనే విధంగా మీరు టైప్ అయితే చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత మీకు సర్వర్ యొక్క అడ్రస్ అయితే అడుగుతుంది అనమాట. ఈ సర్వర్ యొక్క అడ్రస్ మనం ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే మీరు సింపుల్గా VPN గెట్ అనే ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి. మీ యొక్క గూగుల్లో ఈ విధంగా టైప్ చేసుకొని సింపుల్గా మీరు ఈ విధంగా సర్చ్ అనేది చేసుకోండి. మీకు ఫస్ట్ వన్ వెబ్సైట్ అదే వస్తుంది. దీంట్లో నుంచి మీకు నచ్చిన లైక్ దిస్ మీరు ఏ కంట్రీ యొక్క VPN కూడా VPN అడ్రస్ అయినా మీరు తీసుకోవచ్చు. లైక్ దిస్ జపాన్ కావచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు మీకు అమెరికా కావచ్చు, మీరు ఏ VPN అయినా మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు మేడం. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు. సింపుల్గా మీరు ఎలా తీసుకుంటే ఇవన్నీ పబ్లిక్ నెట్వర్క్స్ ఉంటాయి కాబట్టి సింపుల్ ఇక్కడ నుంచి కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సింపుల్గా మీ యొక్క సర్వర్ యొక్క అడ్రస్లో మీరు ఎంటర్ అయితే చేసుకోండి. ఆఫ్టర్ ఇక్కడ మీకు CA సర్టిఫికేట్ అయితే అడుగుతుంది అనమాట. అలాంటప్పుడు దీంట్లో ఆ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. సింపుల్గా దీన్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని సింపుల్గా ఇక్కడ నుంచి సేమ్ టు సేమ్ దీంట్లోనే మీరు ఎంటర్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా IP సెక్షన్లో ఐడెంటిఫైర్లో దీంతో పాటుగా మీరు వేరే ఆప్షన్ ఎక్కడి చూస్ అయితే చేసుకోవద్దు. యూజర్ నేమ్లో మీరు VPN తో పాటుగా సింపుల్ ఇక్కడ చూసుకోవచ్చు అన్ని స్మాల్ లెటర్లో మీరు పాస్వర్డ్ కూడా VPN అయితే పెట్టుకోండి. దరాఫ్టర్ ఇక్కడ నుంచి మీరు ఏం చేయొద్దు, సింపుల్గా ఇక్కడ నుంచి మీరు సేవ్ అయితే చేసుకోండి. ఇది సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు న్యూ VPN అయితే కనెక్ట్ కావడం జరిగింది. కనెక్ట్ అయ్యి అంటే మనకు సర్వర్ అయితే కనెక్ట్ అంటే రెడీగా ఉందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీకు పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీరు VPN ప్లస్ VPN లైక్ దిస్ మీరు మీ నేమ్ ప్లేస్లో కావచ్చు, మీ యొక్క దీంట్లో కావచ్చు, రెండింటిలో కూడా మీరు స్మాల్ లెటర్లోనే VPN దీంతో పాటుగా పాస్వర్డ్ కూడా మీరు VPN అనే విధంగా టైప్ అయితే చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ నుంచి మీరు కనెక్ట్ చేసుకోవడం. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మీరు సేవ్ కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ VPN అయితే మనకు కనెక్ట్ అయితే కావడం జరుగుతుంది. వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ యొక్క అవసరం లేకుండానే మీ యొక్క మొబైల్లో ఉండే VPNని ఈ విధంగా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీరు క్రియేట్ చేసుకొని మీరు హై స్పీడ్ ఇంటర్నెట్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలామంది యొక్క స్పీడ్ వచ్చేసి VPN ద్వారా తగ్గుతుంది, కొన్ని సందర్భాల్లో అయితే 100% పెరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు ఒక కొత్త VPN సెట్టింగ్స్ని ఈ రేంజ్లో క్రియేట్ చేసుకొని ఈజీగా మీరు ఒకే ఒక్క క్లిక్తో నెక్స్ట్ లెవెల్లో మీరు స్పీడ్ని అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కొన్ని సందర్భాల్లో మనకు కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. కాకపోతే మనకు 100% VPN అయితే కనెక్ట్ అవుతుంది. పైన మనకు ఒక కీ ఐకాన్ కూడా రావడం జరుగుతుంది. ఇలా మీ యొక్క VPNని మీరు కొత్త VPNని క్రియేట్ చేసుకొని మీరు స్పీడ్ని యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.